నిన్న మోహన్ సాయి మనకి కనబడట్లేదు అన్నాం కదా, ఫైనల్లీ వాళ్ళ ఇంట్లోకి చేరిపోయాడు. యాక్చువల్గా నిన్న 11 గంటలకి సరదాగా బయటికి వెళ్ళాడు. వెళ్తూ సరదా బీచ్కి వెళ్దామని డబ్బులు చేతిలో ఉండడంతో బీచ్కి వెళ్ళిపోయాడు సరదాగా. అట్నుంచి డబ్బులు లేకపోవడంతో అక్కడ కేవలం హనుమంత్ వరకే ఉన్నాయి డబ్బులు అనేసి హనుమంత్ వాక్ దగ్గర ఉండిపోయాడు. ఇంట్లో వాళ్ళు ఫోన్ చేస్తే తిడతారని ఒక టెన్షన్, మళ్ళీ ఇంటికి రావాలంటే ఏమంటారో ఒక టెన్షన్. ఆ టెన్షన్లో ఏం తెలియక హనుమంత్ వాక్లో ఒక సాయిబాబా టెంపుల్ దగ్గర నైట్ స్టే చేసాడండి. అయితే 13 years కుర్రవాడు ఏదైనా మళ్ళీ ఉదయాన్నే లెగిసి మళ్ళీ పెందుర్తి వరకు ఎలాగోలా చేరుకున్నాడు. పెందుర్తి నుంచి ఇంటికి రావాలంటే టెన్షన్, ఏం చేయాలో తెలియక బస్ స్టాప్లో చాలాసేపు కూర్చున్నాడు. అప్పుడు మన వీడియోస్ అవి పోస్టర్లు అందరూ చూస్తున్నారు కదా, ఆ చూడడంతో ఒక అతను వెంకటేష్ అని ఒక అతను వెంటనే మన వాడిని గుర్తుపెట్టి వెంటనే వాళ్ళ తల్లిదండ్రులు ఫోన్ చేశారు. చేయగానే అతన్ని ఇంటికి తీసుకురావడం జరిగింది. అయితే మోహన్ సాయి నిన్న 11 గంటల నుంచి రాత్రి నువ్వు పడుకున్నావు కదా, ఎలాగరా నువ్వు అలాగా నైట్ టైం పడుకున్నావు కదా, అక్కడ ఎవరు నిన్నేం అనలేదా? చెప్పు, ఏమనలేదా? ఇంకోసారి బీచ్కి వెళ్తావు ఇలాగా, వెళ్ళావు కదా. అంటే యాక్చువల్గా ఏదైనా తల్లిదండ్రులు మీకోసం ఎంత కష్టపడతారు, ఏదైనా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా సరే తల్లిదండ్రులు ఇబ్బంది పెట్టే పనులు మనం చేయకూడదు. నువ్వు ఒకవేళ వాళ్ళకి వెళ్ళిపోయినా సరే వాళ్ళు నువ్వు డైరెక్ట్గా ఇంటికి వస్తే నిన్ను ఏమనరు, ఓకేనా? ఆ టెన్షన్ ఎప్పుడు పడకూడదు, ఓకేనా? అది చూశారు కదా, ప్రతి ఒక్క తల్లిదండ్రులు ఇది ఒకటి తెలుసుకోవాలి. ఎందుకంటే ఇలాంటి పిల్లలకి ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ ఇవ్వాలండి. మీ ఫోన్ నెంబర్ బై హార్ట్లో ఉండాలి వాళ్ళ మైండ్లో. ఇప్పుడు కూడా ఇంట్లో ప్రతి ఒక్కరు పిల్లల్ని కనిపెడుతూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.